నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఈరోజు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే ఇది ఏపీకి ఎలాగ ఉపయోగపడుతుంది అనేది దీని మీద స్పందన ఏంటి సార్? శాలిని, యాక్చువల్గా మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2025-26 సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాదాపు 50 లక్షల కోట్లకు సంబంధించి. అయితే మామూలుగా ప్రతి రాష్ట్రం కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో మా రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం కలుగుద్ది అనేది చూస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇది మన రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్రాల కలయిక కేంద్రం ఏం చేస్తుందంటే వచ్చిన నిధుల్ని ఏ రాష్ట్రాలకు ఏ విధంగా సద్వినియోగం ఉపయోగించాలన్న దాని మీద పనిచేసుకుంటూ వెళ్తుంది. అయితే చాలా విచిత్రమైన పరిణామం ఏంటంటే, ఆ కేంద్రం ప్రవేశపెట్టినట్టు ఈరోజు బడ్జెట్లో మన ఆంధ్రప్రదేశ్కి ఏమున్నాయి అనేటటువంటి అంశం పరిశీలిస్తే ఆల్రెడీ అంటే బడ్జెట్ ప్రవేశపెట్టక ముందే మనకు రాష్ట్రానికి కావాల్సినటువంటి అమరావతికి కావాల్సినటువంటి నిధులు కావచ్చు, పోలవరం కావాల్సిన నిధులు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రానికి పారిశ్రామికంగా ఇవ్వాల్సినటువంటి నిధులు కావచ్చు, అన్నిటికీ ముందే యాక్సెప్టెన్స్ ఉంది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అంటే మామూలుగా ఒక కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేది ఇప్పుడు ఏం చేస్తారంటే అందరూ ఏమనుకుంటారంటే త్వరలో జరగబోయే ఎన్నికలు ఎక్కడున్నాయి, ఆ రాష్ట్రాలకు అనుకూలంగానే బడ్జెట్ ఉంటుంది అనేటువంటి మాటలు మాట్లాడతారు. కానీ ఈరోజు బడ్జెట్ని జాగ్రత్తగా గమనిస్తే పూర్తిగా మధ్యతరగతి ప్రజలకి, అదేవిధంగా రైతులకి, చిన్న మధ్య తరహా పరిశ్రమలు ప్రవేశపెట్టారు, ఎంఎస్ఎంఈ అంటారు యూనిట్స్, వాళ్ళకి, అదేవిధంగా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని, అంటే భవిష్యత్తులో మనకు అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తూ ఉంటాయి. అందుకని ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించి అంటే ఈ రోజున మధ్యతరగతికి ఏ విధంగా ఊరట ఇవ్వాలి, అదే సందర్భంలో భవిష్యత్తులో దేశం ఏ విధంగా ప్రగతి సాధించాలి అనేటువంటి అంశం మీద ఈరోజు అంత బడ్జెట్ అంతా ఉంది. ఇప్పుడు బడ్జెట్ చూసిన వెంటనే మనకు హైలైట్గా కనపడే అంశం ఏంటంటే వేతన జీవులకు ఊరట. దాదాపు 12 లక్షల వరకు కూడా ట్యాక్స్ లేదు. గతంలో 6 లక్షలు ఉన్నదాన్ని 7 లక్షలు చేశారు. ఇప్పుడు ఒకేసారి అందరూ ఏమనుకున్నారంటే ఒక 10 లక్షలనే చేస్తే బాగుండు అని చెప్పేసి అన్నారు. అది 12 లక్షలు చేసింది. అది నిజంగా ఈ శాలరీడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో అందరూ మధ్యతరగతి పీపుల్ కదా, వాళ్ళందరికీ కూడా అంటే నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించిన వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఆ తర్వాత పైన స్లాబ్స్ పెట్టారు. అదేవిధంగా రైతులకి ఎప్పుడూ లేని విధంగా రైతుల గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించింది కేంద్ర ప్రభుత్వం. రైతులకు వరాలు ప్రకటించింది అన్ని రకాలుగా. అదేవిధంగా వృద్ధులకి వాళ్ళకి టీడీఎస్ సంబంధించి కూడా వాళ్ళు పెంచింది. అన్నిటికంటే ముఖ్యంగా ఎంఎస్ఎంఈ. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి చిన్న పరిశ్రమలు పెట్టుకోవాలనేటువంటి మన వ్యక్తులకి పెంచడం అంటే దాదాపుగా డబుల్ చేసింది అన్నీ. దాంట్లో స్టార్టప్స్ ఉంటాయి, స్టార్టప్స్ కూడా డెవలప్ చేసింది. అంటే నేనేమనుకుంటున్నానంటే మన బడ్జెట్ కావచ్చు, కానీ ప్రపంచంలో ఉన్న పరిస్థితులు అనుగుణంగా అన్నీ దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రవేశపెట్టాలి. ఈ రోజు మనం చూస్తున్నాం, అమెరికాలో ట్రంప్ వచ్చాడు కాబట్టి అక్కడ చాలామంది వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు. అయ్యి రకరకాలుగా అంటే మన ప్రజలు, మన యువత, ఇక్కడ చదువుకున్న యువత ఇక్కడే ఉపాధి కల్పించుకుని ఇక్కడే కాళ్ళ మీద నిలబడేటువంటి అవకాశాలు కల్పించేటువంటి విధంగా నేను అందుకనే అంటున్నాను, మధ్యతరగతి రైతులకి, యువతకి, ఇటువంటి పారిశ్రామికవేత్తలకి అందరికీ కూడా గత 4 బడ్జెట్ల కంటే ఇది చాలా అద్భుతమైన బడ్జెట్. మెజారిటీగా చెప్పుకోవాలంటే మధ్యతరగతుల వరకు బడ్జెట్. ఈ రోజున బడ్జెట్ అయిన తర్వాత మన కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంపీలు కూడా మాట్లాడారు. మన రాష్ట్రానికి సంబంధించి ఆల్రెడీ అమరావతికి ఏదైతే నిధులు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, అదే సందర్భంలో పోలవరానికి కూడా 41 కాంటూరు వరకు కేంద్రం ఆమోదం చేసింది. దాదాపు 12,000 కోట్లలో ఇప్పుడు 6,000 కోట్ల రూపాయలు ఇచ్చిమించు ఈ బడ్జెట్లోనే అనౌన్స్ చేసింది. మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్లో అనౌన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు, అది పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు. అదేవిధంగా అమరావతికి దాన్ని కూడా స్టెప్ బై స్టెప్ కార్యక్రమాలు చేసుకుంటూ నిధులు పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆల్రెడీ మొన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్లు అనౌన్స్ చేసింది. అంటే ఆంధ్రప్రదేశ్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. బడ్జెట్లోని ఈరోజు పెట్టిన బడ్జెట్లో బీహార్కి కొన్ని వరాలు ప్రకటించింది. అందరూ ఏమన్నారంటే బీహార్ ఎలక్షన్స్ త్వరలో ఉన్నాయి కాబట్టి బీహార్ మీద ప్రేమ కురిపిస్తుంది, ఆంధ్రప్రదేశ్కి ఏం చెప్పలేదు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు మనకి తీర ప్రాంతం ఉంది, దాదాపు 1000 కిలోమీటర్ల వరకు తీర ప్రాంతం ఉంది. పోర్టులకు సంబంధించి మంచి డిసిషన్ తీసుకున్నారు, దిగుమతి సుంకాలని. దాంతో ఏమవుతుంది,
దేశంలోనే రెండవ అతిపెద్ద తీర ప్రాంతం ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్కి ఉపయోగం. అవును. అంటే ఇమ్మీడియట్గా దాంట్లో అంకెలు కనిపించకపోవచ్చు, కానీ స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా ప్రతి విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్కి మేలు చేకూరులాగే ఉంది. అందుకని చంద్రబాబు గారు కూడా ఆశించారు. నేనేమంటున్నానంటే బడ్జెట్లో ముఖ్యంగా ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏమిటంటే కొన్ని వస్తువుల మీద ట్యాక్స్ తగ్గించింది, కొన్ని ట్యాక్స్ ఎత్తేసింది. సపోజ్ క్యాన్సర్ సంబంధించింది. ఈరోజు క్యాన్సర్ అన్నది అందరికీ చాలా విపరీతంగా పెరిగినటువంటి వ్యాధి కింద పెరిగిపోయింది. క్యాన్సర్ మీద ఉన్నటువంటి ఔషధాలు ఏది ఉంటాయో దాదాపు 30 రకాలు ఉంటాయి. వాటిలన్నిటి మీద కూడా మొత్తం కస్టమ్స్ మొత్తం తీసేశారు. తర్వాత సర్జికల్స్, మెడికల్కి సంబంధించిన సర్జికల్స్, మరొకటి ఏంటంటే లిథియం బ్యాటరీ ఉంటుంది. లిథియం బ్యాటరీస్ అంటే మన సెల్ ఫోన్స్లో తయారు చేసేది, దాని మీద కూడా కష్టం తొలగించారు. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడే సెల్ ఫోన్స్ తయారు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మన చైనా మీద వీటి మీద ఉపయోగం లేకుండా ఆధారపడకుండా ఇక్కడే చేసుకునేటువంటి కార్యక్రమం. నేను అంటుంది చాలా దూరదృష్టి అంటే ఎన్నికలు రాజకీయాలకు సంబంధం లేకుండా భారతదేశ ఆర్థిక ప్రగతిని భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అదే సందర్భంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఎటువంటి ఆధారం కల్పించాలి అనే దాని మీద ఒకటి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మహిళలకు కూడా ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి పారిశ్రామిక రైతు వాళ్ళకి ఇచ్చింది. అంటే నేను అంటుంది ఈ రంగం ఆ రంగం రాకుండా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఆలోచించుకుంటా ఈరోజు ప్రకటించింది. నిజంగా ఇది అందరూ ఆహ్వానించదగ్గది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఒడుపుగా ఏ విధంగా సాధించుకోవాలో చంద్రబాబు గారికి బాగా తెలుసు. అన్ని రకాలుగా నేనేమనుకుంటున్నానంటే జాగ్రత్తగా ఉపయోగించుకుంటే ఆల్రెడీ అమరావతి కావచ్చు, లేకపోతే పోలవరానికి కావచ్చు, మిగతా ఇండస్ట్రీస్ కావచ్చు, అన్ని రకాలుగా కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఒడుపుగా సాధించుకుంటే ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది. అక్కడ అంకెలు ఆంధ్రప్రదేశ్ అని పేరు కనపడకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్కి జాగ్రత్త ఉపయోగించుకుంటే అనేక రకాలుగా ఉపయోగపడే అంశాలన్నీ ఈరోజు కేంద్ర బడ్జెట్లో ఉన్నాయి. అందుకనే వాళ్ళని కాకుండా కొంతమంది రాజకీయంగా ఎలాగే విమర్శిస్తారు. ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే అధికార పార్టీ ఏమంటుంది, అద్భుతంగా ఉందంటది. ప్రతిపక్ష పార్టీలు ఏమంటాయి, అసలు ఏం బాగోలేదు అంటది. ప్రజలకేమో ఏం అర్థం అవ్వదు. దాంట్లో ఉన్న అంకెలు గణాంకాలు రకరకాలుగా ఉంటాయి. నేను ఏమంటుందంటే జాగ్రత్తగా అంశాలు ఈరోజు నేను మధ్యాహ్నం చూసిన తర్వాత వాళ్ళ రిపోర్ట్స్ కూడా చూసిన తర్వాత అర్థమవుతుందంటే ప్రతి అంశాన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇలా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంటే కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతూ ఉంది. కేవలం ఢిల్లీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తమిళనాడు కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, అటువంటి ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్రాలకు కేటాయించాలి, మిగతా రాష్ట్రాలకు కేటాయించాలి అనేది దృష్టిలో లేకుండా సమాంతరంగా భవిష్యత్తులో ఇతర దేశాల్లో జరుగుతున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకుని ఈరోజు బడ్జెట్ అయితే నేను ప్రవేశపెట్టానని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కూడా సుపరిణామం. చాలా అద్భుతంగా అయినటువంటి ఆ బడ్జెట్ను ఉపయోగించుకుని 2029కి వచ్చేటప్పటికి ఈ 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే వరకు కూడా అద్భుతమైన ప్రగతి ఆంధ్రప్రదేశ్ కూడా సాధిస్తుందని నమ్మకం నాకుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.